దేవభాషలో అవతరించిన భారతం కాలక్రమేణా ఇతర ప్రాంతీయ భాషలలోకి అనువదింపబడుతూ వచ్చింది. అయితే భారత అనువాదాలన్నింటిలోనూ తెలుగులో కవిత్రయం వారు రచించిన ఆంధ్ర మహాభారతం విశిష్టమై విరసిల్లుతూ ఉంది. కృష్ణద్వైపాయనుడు ఏ పరమార్థాన్ని మూలంలో నిరూపించాడో ఆ నిరూపితార్థం చెక్కు చెదరకుండా పుణికిపుచ్చుకొని ఆవిర్భవించిన స్వతంత్ర రచన ఆంధ్ర మహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి. ఆంధ్రావళికి ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు ముగ్గురు త్రిమూర్తుల వంటి వారు. వారిలో ఆదికవియే విష్ణువు, కవిబ్రహ్మయే బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరువేరు కాలాల్లో తెలుగుదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో తమ తమ రచనల్ని కొనసాగించినప్పటికీ కవిత్రయ భారతం స్వరూపంలోనూ సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్లుతూ ఉంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్ట విశేషం. తరతరాల తెలుగు జాతికి ఆదర్శంగా తెలుగు సాహితీ మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్ణ గోపురం ఆంధ్ర మహాభారతం. ఆ సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షర శిల్పులు కవిత్రయం అందరకు ఆరాధ్యులు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. భారతం చదివినవాడు పండితుడు. ఇటువంటి లోకోక్తులు తెలుగులో వెలిసాయంటే ఆంధ్రులకు మహాభారతం అంటే ఎంతటి ఆదరమో తేటపడుతోంది. మహాభారతం దివి నుండి భువికి దిగివచ్చిన దివ్య గంగా వాహిని, పారిజాత కల్పవృక్షం, సమస్త కళలతో విరాజిల్లే పూర్ణచంద్రుడు, అమృత కలశం. ఇలా ఈ జాతీయ కావ్యం యొక్క మహాత్మ్య వైభవం ఆయా సందర్భాల్లో అనేక రీతుల్లో అభివర్ణింపబడింది. భారతంలోని భాగాలకు పర్వాలని పేరు. పర్వమంటే చెరుకు గణుపు. మహాభారతం 18 గణుపులు గల చక్కని చిక్కని చెరుకుగడ వంటిదని వ్యాసభగవానుని అభిప్రాయం. చెరుకుగడలో ప్రతి గణుపులోనూ మధుర రసం సమృద్ధిగా ఉన్నట్లే భారతంలో గల ప్రతి పర్వంలోనూ కావ్యరసం పుష్కలంగా నెలకొని ఉంటుందనే భావం ఇందులో వెల్లడవుతున్నది. మహాభారత కీర్తిని మహిమోన్నతంగా స్ఫురించేటట్లు నానా పురాణ విజ్ఞాన నిరతుడైన నన్నయ్య ఒక గొప్ప పద్యం చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని, మహిన్ కొనియాడుచుండా వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు, ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగుచుండన్ చేసే భారతంబు. మహాభారతాన్ని ధర్మస్వభావం తెలిసిన వారు ధర్మశాస్త్ర గ్రంథంగా భావిస్తారు. పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వేదాంతులు వేదాంత శాస్త్రమని, నీతి విషయాల యందు నేర్పు కలవారు నీతులను తెలిపే శాస్త్రమని, కవిశ్రేష్ఠులు గొప్ప కావ్యమని, లక్షణం తెలిసిన వారు పెక్కు లక్ష్యాల సంపుటిని, పూర్వకథలు తెలిసిన వారు ఇతిహాసమని, ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణాల సమూహమని భూమి యందు పొగడుతూ ఉండగా, సర్వ వేదాల సత్యస్వరూపాన్ని ఎరిగిన వాడును, వేదాలను విభజించి వేదవ్యాసుడనే పేరు పొందినవాడును, ప్రాచీన మునియున్ను, విష్ణువుతో సమానుడును అయినటువంటి పరాశరుని కుమారుడు కృష్ణద్వైపాయనుడు సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతమనే గ్రంథాన్ని రచించాడు. వేదవ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భారతంలో 18 పర్వాలు, 100 ఉపపర్వాలు, 1,05,000 శ్లోకాలు ఉన్నాయి. దీనిని తెలుగులో స్వేచ్ఛానువాదం చేసిన కవిత్రయ శ్రీమదాంధ్ర మహాభారతంలో 18 పర్వాలు, 98 ఉపపర్వాలను 63 ఆశ్వాసాలుగా, పద్యాలు గద్యాలు కలిపి 21,507గా రచించారు. అయితే చాళుక్యరాజుకు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో క్రీస్తు శకము 1053వ సంవత్సరంలో అంటే 11వ శతాబ్దంలో నన్నయ భట్టారకుడు తెలుగు రచనకు శ్రీకారం చుట్టాడు. నన్నయ ఆదిసభా పర్వాలను అరణ్య పర్వంలోని కొంత భాగం అంటే
4వ ఆశ్వాసంలో 141వ పద్యం వరకు రచించి కాలం చేశారు. తరువాత 13వ శతాబ్దంలో అభినవ వ్యాసుడిగా, ఉభయ కవిమిత్రుడిగా వాసిగాంచిన తిక్కనామాచ్యుడు నెల్లూరు రాజైన మనుమసిద్ధి కోరికపై భారత రచన కొనసాగిస్తూ విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించాడు. అటుపైన 14వ శతాబ్దంలో వచ్చిన ప్రబంధ పరమేశ్వరుడిగా ఖ్యాతిగాంచిన ఎర్రాప్రగడ నన్నయ్య వ్రాయగా మిగిలిన అరణ్యపర్వ శేషాన్ని, అంటే అరణ్యపర్వంలోని 4వ ఆశ్వాసము 142వ పద్యం నుండి రచించి మహాభారత రచన పూర్తి చేశాడు. ఈ విధంగా వ్యాసభారత ఆంధ్రీకరణకు కవిత్రయానికి 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు పట్టింది. తెలుగులో ఆదికావ్యంగా కొనియాడబడే కవిత్రయ విరచిత ఆంధ్ర మహాభారతం ఆంధ్రజాతి 1000 ఏండ్ల తపఫలం.